హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ హెయిర్ ఆయిల్‌ని చూపించబోతున్నాను. స్పెషల్ ఎందుకంటున్నానంటే ఇది మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారి వాళ్ళ జనరేషన్ నుంచి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ ఆయిల్‌ని మీకు నేను మా అత్తయ్య గారి ద్వారా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. వన్ బై వన్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు. వీడియోని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని గుంటగరపాకు అంటారండి. రింగ్ రాజ్ అని కూడా అంటారు. ఇది ముదరాకండి. ఇదిగో పూత కూడా పూసింది. లీటరు కొబ్బరి నూనె అండి. ఇది రేక మందార ఆకండి, ముదరాకు. ఈ ఆకు సరిపోతుందండి దీనికి, గుప్పుడు. దీని తర్వాత ఇది కరివేపాకు అండి, ముదరాకండి. ఇది కూడా గుప్పుడు ఆకు సరిపోతుందండి. ఇది యాపాకు అండి. ఈ యాపాకు కూడా ముదరాకేనండి. ఈ ముదరాకు కూడా గుప్పుడు ఆకు సరిపోతుందండి. ఈ మెంతులండి 50 గ్రాములు సరిపోతుందండి ఇందులోకి. తర్వాత 4 ఎర్ర ఉల్లిపాయలండి, 4 పాయలు సరిపోతాయండి. ఇవన్నీ కూడా ఈ ఆకులన్నీ మా దొడ్లోయేనండి. ఇలా మేము మా చిన్నతనం నుండి మేము ఎరుగున్న దాని కాడ నుంచి మా అమ్మమ్మగారు కాసేవారు. ఇలాగా ఇవన్నీ కూడా మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మగారు ఏమో నాకు చెప్పారు. ఇలా మా చిన్నతనం నుండి కూడా మాకు ఇలా తయారు చేసిన నూనె మాకు రాసేవారండి. ఇది అన్ని విధాలుగా కూడా తలకి మంచిదండి. ఇది ఆరోగ్యం తెలుస్తుంది. మీకు నేను పొయ్యి మీద పెట్టి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ నూనె 2 నిమిషాలు మరగాలండి. ఇప్పుడు ఈ నూనె 2 నిమిషాలు కాగిందండి. ఇప్పుడు నేను దీనికి ఇప్పుడు 4 ఎర్రపాయలు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ చీరకులు తీసుకుని ఇందులో నేను వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 50 గ్రాములు మెంతులండి. ఈ మెంతులు కూడా వేస్తాను. ఇలాగా బుడగలు రావాలండి నూనె. ఇలాగా బుడగలు వచ్చేటప్పుడు ఈ నూనెలో ఇది రేక మందారం ఆకండి. ఈ ఆకు ఇది రేక మందారం ఆకండి. ఒకవేళ మీరు పువ్వులైనా మొగ్గలు అయినా వేసుకుని ఇలా మరిగించుకోవచ్చు. ఇది ముదర కరివేపాకు అండి. ఇది ముదర వేపాకు అండి. ఇది రింగ్ రాజ్ ఆకండి. ఇది మా ఏరియాకి అయితే దొరుకుతుంది. మాకు సొంతంగా మేము దొడ్లైనా పండించుకున్నది. ఇది మీకు ఎవరు దొరకకపోతే ఆయుర్వేదం షాపింగ్లో ఉంటుందండి. ఇలా లీటర్ ఆయిల్కి 50 గ్రాములు పొడి తీసుకుని మీరు ఇలా తయారు చేసుకోవచ్చండి.
ఇవన్నీ వేసాం కదండి. ఇవి చక్కగా మనం ఇందులో మరిగించుకుని ఇలా కదుపుకుంటా మరిగించుకోవాలండి. ఈ నూనె అందులో చెమ్మ లేకోకుండా చక్కగా అందులో ఉన్న పదార్థం అంతా నూనెలోకి తీసుకునేంత వరకు చిటపటలాడద్ది. తర్వాత మామూలుగా చక్కగా మరిగిపోయిన తర్వాత మనకి చిటపటలు తగ్గిపోతాయి. ఈ నూనె చాలా మంచిదండి. ఇందులో ఈ నూనె వలన ఎవరికి ఏ శబ్బరే లేదండి. ఇది తలకి చాలా మంచిది. ఇది చాలా మంచికరంగా ఉపయోగపడుతుంది. చక్కగా ఇది మేము పూర్వం నుంచి కూడా మా అమ్మమ్మగారు మా అమ్మగారికి చెప్పారు, మా అమ్మగారు నాకు చెప్పారు. ఇది ఎప్పుడు కూడా నిత్యం నేను ఇంట్లో ఇలా తయారు చేసి ఈ నూనె అందరికీ మంచిదండి. ఇది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వాడచ్చు. ఇది చాలా మంచిది. తలకి చక్కగా తల వెంట్రుకలు కూడా దృఢంగా ఉంటాయి. చాలా మంచిగా తలకి చాలా నూనెని దీనిని 3 నెలలు వరుసగా వాడాలండి. వారానికి 2 సార్లు మీరు ఈ నూనె వాడండి. ఈ నూనె మీరు ఎన్ని రోజులు నిల్వ చేసుకున్నా ఇది పోదండి. ఈ నూనె 1 సంవత్సరమైనా అలాగే ఉంటుందండి. దీన్ని 10 రోజులు వాడి వారం వాడి దీంట్లో నాకు ఏమీ కనిపించలేదని మీరు అనుకోవద్దు. 3 నెలలు కంటిన్యూ చేయండి. అప్పుడు మీకు ఉపయోగపడిందో లేదో మీకే తెలుస్తుంది కదండి. అప్పుడు దీన్ని వాడండి. మీరు అశ్రద్ధగా కాకుండా దీని మీద ఆసక్తిగా చూడండి. ఏదైనా మనం ఒక రోజుని పెళ్ళేసుకుంటే తగ్గిపోద్ది కదా ఏదైనా. అలాగనే ఇది కూడా డాక్టర్ గారు ఎన్ని రోజులు అయితే చెప్తారో అన్ని రోజులు ఎలా అయితే వాడుతున్నామో ఇది 3 నెలలు వాడి దీంట్లో ఏం ఉపయోగం ఉందో అప్పుడు మీకే తెలుస్తుందండి. ఈ విధంగా మా అత్తగారు చెప్పినట్టు ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకుని జస్ట్ ఒక 20 మినిట్స్ సరిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక లో ఫ్లేమ్లో చిన్న మంట మీద ఒక 20 మినిట్స్ ఇలా ఆయిల్ని బాయిల్ చేసుకుంటే ఆ ఆకుల్లోని సారమంట అందులోకి వెళ్తుందండి. చూడండి ఇలా అయింది. దీన్ని చల్లారిపోయాక దానిలో ఉన్న ఆకుల్ని తీసేసి వడపోసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ ఇది నేను ఎందుకు స్పెషల్గా చూపిస్తున్నాను అంటే నేను యూజ్ చేసి దాని రిజల్ట్స్ చూశాను. సో నేను దీన్ని మీకు కూడా షేర్ చేసుకుంటే మీకు ఎంతో యూస్ఫుల్ ఉంటుందని షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు బిఫోర్ 6 months బ్యాక్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. దట్ టైం నేను మెడిసిన్ వాడుతున్నప్పుడు నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యింది. చాలా అంటే చాలా, ఎంత అంటే భయం వేసింది నాకు, అంత హెయిర్ ఫాల్ అయ్యింది. మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాటి నుంచి హెయిర్ ఆయిల్ని వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది. మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు వాళ్ళ హెయిర్స్ మీకు చూపిద్దామని ఉంది. బట్ వాళ్ళకి అలా చూపించడం దిష్టి తగులుతుందని వాళ్ళ ఒకరు నమ్ముతారు. సో అందుకే చూపించలేదు, అంటే చూపించేదాన్ని. అండ్ ఆయిల్ అనేది ఎలా వాడాలి ఏంటి ప్రాపర్గా నేను మీకు చెప్తాను. ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో చెప్తాను. నేను ఎలా యూజ్ చేశాను, నాకు ఎలా వర్క్ అయింది. డాండ్రఫ్ ఉండదు, హిచ్చింగ్ ఉండదు, స్కాల్ప్ నీట్గా ఉంటుంది. ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా రిజల్ట్స్ చూపిస్తుంది. ఎందుకంటే దీంట్లో వేపాకు ఉంటుంది, మెంతులు ఉంటుంది. సో హెయిర్ని స్కాల్ప్ ఎంత నీట్గా ఉంటే అంత బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నేను యూజ్ చేశాను. 1 monthలో నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. 100%లో 75% హెయిర్ ఫాల్ అనేది నాకు కంట్రోల్ అయింది. రిమైనింగ్ 25% కూడా ఇప్పుడు ఈ 3rd month నాకు బేబీ హెయిర్ కూడా వచ్చింది హెయిర్ లోపల. అండ్ ఆ రిజల్ట్స్ చూసాక నేను వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ పొంగల్కి తీసిన వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో
ఎలా యూస్ చేయాలో కూడా మీకు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఏమైనా మా అత్తయ్య గారు చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అడగండి, పిన్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మా అత్తయ్య గారు చెప్పినట్టుగా నేనే ప్రిపేర్ చేసుకున్నా. చాలా ఈజీ, ఇది ఒక 20 minutesలో అయిపోతుంది. వీక్లీ కంపల్సరీగా 2 or 3 times అప్లై చేసుకోవాలి హెయిర్కి. కంపల్సరీగా 2 or 3 times. బాత్ చేసే 1 hour ముందైనా, లేదంటే నైట్ టైం నిద్రపోయే ముందైనా మనకి స్కాల్ఫ్కి నీట్గా పట్టించుకొని దానిలోకి నేనేం యాడ్ చేసుకొని పెట్టుకుంటాను అనేది కూడా ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. వీక్లీ 3 times ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయాలండి కంపల్సరీగా. అప్పుడే రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఒక్కసారి యూజ్ చేసి నాకు అవ్వట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అని మీరు స్కిప్ చేస్తే ఇదే కాదు, ఏది కూడా మనకి వర్క్ అవ్వదు. ఏది యూజ్ చేసినా సరే కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేస్తేనే దాని బెనిఫిట్స్ అనేది మనకి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. సో మా అత్తయ్య గారు కూడా అదే చెప్పారు వీడియోలో, ఏది ఒక్క రోజు 2-3 రోజుల్లో ఏది రాదు. సో so much for watching. Like and share, subscribe to my channel and comment చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.